అందరం కూడా జనగామ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పాఠశాలలో మిషన్ భూముల జీపీఏ హోల్డర్ కేఎం జాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రెస్టిన్ భూములపై కబ్జా ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు. 1903లో అమెరికా వ్యక్తులు రూథర్బర్ట్ వొండ్రో సుమారు 61 ఎకరాల భూమిని విద్య, వైద్య సేవల కోసం కొనుగోలు చేసి విద్యా సంస్థలు, వసతి గృహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కొంతమంది స్వార్థపరులు భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ క్రైస్తవ సమాజం ఏకమై మిషన్ ఆస్తులను రక్షిస్తుందన్నారు. మళ్ళీ పూర్వ వైభవం ప్రశ్నకు తీసుకొద్దాం. సర్వజనామోదంగా సకల జనుల పిల్లలు ఇక్కడ విద్యాభ్యాసం చేయాలి. ఇంగ్లీష్ మీడియం పెడతాం. జూనియర్ కాలేజ్ నడుస్తుంది, దిగ్విజయంగా నడుస్తుంది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ 22nd డే ఆఫ్ జూన్ 2012 ఇవ్వడం జరిగింది. దానిని రివోకేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ అదే మెడ్రాస్లో రిజిస్ట్రార్ దగ్గర వాళ్ళు క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది 2 మీరు చూడండి. ఇదే మీకు చూడండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే 124 కేసు ఇక్కడ ఉన్నది కాబట్టి ఏదైనా ఆ పరిధిలోకి, ఆ కోర్టు పరిధిలోకి వస్తుంది. సంస్థలు 2 పిఏబిసికి వ్యతిరేకంగా పిఏబిసి నుంచి కొలువుడైన దాఖలాలు ఎక్కడ లేవు. అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ సొసైటీ కాపాడుతుంది, కానీ దొంగలతో కలుస్తుందా? కలవది. ఈ దొంగ జీపీఎల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు దొంగ కేసులు వేసి వాళ్ళతో కొల్లిడై ఈ ప్రాపర్టీని అంతా ఈ విధంగా కొల్లగొట్టడానికి మాస్టర్ ప్లాన్ చేసి సుమారు వెల్వార్ వర్గం జగన్మోహన్ రెడ్డి దగ్గర 2 కోట్ల చిల్లర డబ్బులు తీసుకొని నో అబ్జెక్షన్, ప్రతి కోట్ల నో అబ్జెక్షన్ చెప్పారు. ఈ విధంగా కుట్రపూరితంగానే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాపర్టీని కొల్లగొట్టినని మేము